శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కుంభరాశి వారికి ఈ నెల ప్రారంభం నుంచి 20వ తారీఖు దాకా తృతీయ స్థానంలో కుజగ్రహ సంచారం. ఇది మీ వృత్తిని మార్చడం జరుగుతుంది. అంటే దశమాధిపతి 3లో వచ్చినప్పుడు జాతకుడు కొత్త వృత్తిలోకి మారడం జరుగుతుంటుంది. కొత్తగా వృత్తిలో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. అంటే ఏదైనా ఒక ప్రయత్నం అన్నది 3వ స్థానంలో ఉంటుంది. ఆ 3వ స్థానంలోకి వచ్చిన గ్రహాన్ని బట్టి మీ ప్రయత్నం కనబడుతూ ఉంటుంది. అంటే కుజుడు అక్కడికి వచ్చాడు కాబట్టి మీరు ఏదైనా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనో, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోనో, సెంట్రల్ గవర్నమెంట్లోనో జాబ్ కొరకు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం ఫలిస్తుంది. అలాగే క్రీడా రంగంలో ప్రవేశించాలంటే ప్రవేశించవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, స్థిరాస్తి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా గొప్పగా మీ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది. కొత్త పరిచయాలు కలుగుతాయి. అనుకున్న పని ఎంబటనే పూర్తి చేసి మీ టార్గెట్ని కంప్లీట్గా పూర్తి చేయడం జరుగుతుంది. బట్ ఏదైనా కుంభరాశి వారికి జూన్ 20వ తారీఖు లోపులో మీరు చేపట్టినటువంటి కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలు కలుగుతాయి. జూన్ 20 తర్వాత చతుర్థ స్థానంలోకి ప్రవేశిస్తాడు. చతుర్థ స్థానంలోకి గురువు వచ్చినప్పుడు కొంతమందికి స్థాన చలనం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే స్థిరాస్తి అమ్మాలనే మీ ప్రయత్నం నెరవేరుతుంది. గృహ సంబంధించిన విషయాల్లో, సంసార సంబంధించిన విషయాల్లో కొంత ఆటుపోట్లు, ఇబ్బందులు, అల్లకల్లోలంగా, చికాకులుగా ఉండే అవకాశం ఉంది. కొంతవరకు మనశ్శాంతిని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా రవి, మనకి జూన్ 15 వరకు రవి మరి చతుర్థ స్థాన సంచారం అన్నది స్థాన చలనం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. మరి పంచమ స్థానంలో ఉన్నటువంటి ఈ శుక్ర బుధుల కలయిక జాతకుడికి ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు ఫలిస్తాయి. కొంతమందికి ఏదైనా అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉన్నది. మీరు తీసుకునే నిర్ణయాలు కొన్ని మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రేమ విషయంలో ఒక కొత్త పరిచయం, అంటే మీరు ఏదైనా ప్రేమలో పడడం కానీ, అవతల వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తామని ఒక రాయబారం పంపడం కానీ, ఏదైనా ప్రేమికుల విషయంలో ఒక విధంగా కొత్త పరిచయాలు కలిగే అవకాశం ఉంది. మరి 2 గ్రహాలు అక్కడ సంచరించడం వల్ల మరి మీ జీవితంలో మరి 2 అక్కచెల్లెలు లాంటి వాళ్ళు కానీ, 2 స్నేహితురాళ్ళు కానీ మీకు పరిచయం అవడం జరుగుతుంటుంది. అది కేవలం పరిచయం, ఏదన్నా ఒకరినొకరు పరిచయం చేసుకోవడం జరిగే అవకాశం తప్ప అంతకు మించి అడ్వాన్స్ అనేది ఏమీ ఉండదు. బట్ ఏదైనా మీరు ప్రేమలో పడడం అన్నది కొంతవరకు జరుగుతుంది. గతంలో కోల్పోయినటువంటి ఒక ఆనందాన్ని, ఒక సంతోషాన్ని తిరిగి మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువు 6వ స్థానంలో ప్రవేశించడం జరిగింది. జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు మధ్యలో సుమారు 5 నెలల పాటు 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు, అంటే మీకు ధన లాభాధిపతిగా 6వ స్థానంలో సంచరించినప్పుడు గతంలో విరోధులుగా ఉన్నవాళ్ళు మళ్ళీ మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క కొత్త సంపాదన, అంటే మీ యొక్క సర్వీస్ మారుతూ ఉంటుంది. అక్కడ 3వ స్థానంలో కుజుడు రావడం, ఇక్కడ 6వ స్థానంలో గురువు రావడం వల్ల మీ యొక్క యాటిట్యూడ్, మీ సర్వీసు మారుతుంటుంది. గతంలో ఉన్నటువంటి సర్వీస్ కన్నా మంచి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఇది ఉపాధ్యాయులకి, లీగల్గా డిపార్ట్మెంట్లో వాళ్ళకి, వైద్యులకి, అలాగే రెస్టారెంట్లు, హాస్టల్స్, భోజన వసతి సౌకర్యాలు కల్పించే వాళ్ళకి, చక్కగా ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళకి బాగుంటుంది. ఏదైనా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కొంతవరకు మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఈ సమయంలో ఏదైనా ఒక రెస్టారెంట్ కానీ, ఒక హోటల్ కానీ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. 6లో ఉన్నటువంటి గురువు అలాగే 2-10ని యాక్టివేట్ చేస్తుంటారు. ప్రధానంగా మరి ఏళ్ళనాటి శని ప్రభావంలో మీరు చివరి స్టేజ్లో కుటుంబ స్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల కుటుంబ విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబ సభ్యులు ఖాళీగా ఉండి మీ మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి, అంటే ఈ గురువు 6 నుంచి మీ 2వ స్థానాన్ని వీక్షించడం వల్ల కుటుంబం యొక్క ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో అందరూ కూడా ఏదో ఒక పని చేసుకొని, ఏదో వృత్తి చేసుకొని బతకాలనే ఆలోచనతో మీకు కొంతవరకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే కుటుంబ పరంగా మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, కుటుంబంలో ఉన్న వాళ్ళ నిరుద్యోగ సమస్యలు సమస్యపోయే అవకాశం ఉంది. అలాగే ఏదన్నా మీ కుటుంబంలో పెళ్లికి కావాల్సినటువంటి పిల్లలు కానీ, చెల్లెలు కానీ ఎవరున్నా సరే వారికి ఈ సమయంలో వివాహం జరగడం, వారికి ఏదో ఆదాయం పెరగడం, వాళ్ళ కుటుంబం నుంచి
సంతోషంగా బయటికి వెళ్ళడం, ఇటువంటి కొన్ని కార్యక్రమాలు కుంభరాశి వారికి గురువు యొక్క ప్రభావం వల్ల జరిగే అవకాశం ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా లగ్నమందు రాహు ఉన్నాడు కాబట్టి, అంటే రాశి యందు ఉన్నటువంటి రాహు మీరు ప్రతి విషయాన్ని కూడా మీకు అనుకూలంగా, మీకు స్వార్థంగా ఆలోచించకుండా అవతల వారిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచించడం వల్ల అవి మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీరు ప్రతి విషయాన్ని నెగిటివ్గా ఆలోచించడం, అవతల వాడు మీకు ఏదో ఉద్యోగం ఇస్తానని మీ దగ్గరికి వస్తే మన వల్ల వాడికేంటి లాభం, మనల్ని ఎందుకు ఉద్యోగాన్ని అడుగుతున్నాడు, ఇలాంటి విషయాలు చర్చించకుండా అవతల వారి యొక్క అంతరంగాన్ని, మనసుని గుర్తించండి. మీలో ఉన్నటువంటి, అంటే ప్రస్తుతం రాహు ఉండడం వల్ల వ్యక్తిగతంగా మీరు రాటి తేలిపోయి ఉంటారన్నమాట. అందువల్ల అంటే ప్రతి వారిని నమ్మలేకపోవడం, అవతల వాడు మంచి చేద్దామన్నా చెడు చేస్తున్నాడని ఆలోచించడం, ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటే నెమ్మదిగా మీ జీవితం మళ్ళా పూర్వవైభవానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ జూన్ నెలలో గ్రహాలన్నీ చాలా బలంగా ఉండడం జరిగింది. కుజుడు స్వక్షేత్రం, గురువు ఉచ్చ, బుధుడు స్వక్షేత్రం. ఈ విధంగా గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఈ గ్రహాల యొక్క పరిహారం నిమిత్తం ఆ గ్రహానికి సంబంధించినటువంటి జాతి రత్నం మనం ధరించినప్పుడు ఆ గ్రహం యొక్క ఫలితం మనకి తొందరగా అనుకూలంగా లభించడం జరుగుతుంటుంది. సో సాధారణంగా ఈ జాతి రత్నాలు కొంతమంది ధరించినప్పటికీ కూడా ఈ గోచారంలో సంచరిస్తున్నటువంటి ఈ గ్రహాల ప్రభావం కూడా ఆ జాతకుడి మీద, ఆ జాతకుడు ధరించినటువంటి రత్నం మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ నెలలో ఉన్నటువంటి గ్రహాలు బలంగా ఉండడం వల్ల మరి సాధారణంగా ఒక రత్నధారణ వల్ల మీ సమస్యలను కొంతవరకు పరిష్కరించుకోవచ్చు. మరి ప్రధానంగా ఈ మేషరాశి వారు, అలాగే కర్కాటక రాశి వారు, సింహరాశి వారు, వృశ్చిక రాశి వారు, ధనుస్సు, మీనరాశి వారు కనక పుష్యరాగం అనే ఉంగరాన్ని ధరించడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం చాలా వరకు లభిస్తుంది. అంటే గురువు సంతానకారకుడు, ధనకారకుడు, ఏదైనా ఒక అదృష్టానికి కారకుడు కాబట్టి ఇవన్నీ ఉంటేనే జాతకుడికి మిగతా ఫలాలు వస్తాయి. కాబట్టి మరి ఈ రాశుల వారు కనక పుష్యరాగం అన్నది 100% ఈ సమయంలో ధరించడం మంచిది. మరి కుజుడు యొక్క బలంగా ఉండడం వల్ల ఈ పగడాన్ని మేషరాశి వారు, వృశ్చిక రాశి వారు, కర్కాటక సింహరాశి వాళ్ళు, అలాగే ధనుస్సు మీనరాశి వాళ్ళు కూడా ఈ పగడాన్ని ధరించడం వల్ల వారిలో ధైర్యం పెరుగుతూ ఉంటుంది. చాలా కాన్ఫిడెన్స్గా పనిచేయగలుగుతారు. పెళ్ళికి, అంటే వివాహానికి ఉన్నటువంటి సమస్యలు, వివాహం కాకపోవడం, ఇవన్నీ కూడా పరిష్కారం అవుతుంది. ఎవరైతే సొంత గృహం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు పగడం ధరించడం వల్ల వారి ఆశయం నెరవేరే అవకాశం ఉంది. అంటే గురువు, మరి కుజుడు ఇప్పుడు బలంగా మేషరాశిలో ఉండడం వల్ల ఈ రాశుల వారు ఈ రత్నాన్ని ధరించవచ్చు. ఇక బుధుడు అంటే వ్యాపార కారకుడు. వ్యాపారం సజావుగా సాగాలన్నా, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నా, షేర్ మార్కెట్లో రాణించాలన్నా, విద్యార్థులు విద్యలో రాణించాలన్నా పచ్చ అనే ఉంగరాన్ని ధరించవలసి ఉంటుంది. పచ్చ ధరించేటప్పుడు అది కేవలం 3 క్యారెట్లు 5 క్యారెట్లు అన్నది కూడా ధరించక్కర్లేదు. కేవలం ఒక 1 క్యారెట్ కూడా సరిపోతుంది. మంచి పచ్చ లభించినప్పుడు విశేషమైనటువంటి ధనాకర్షణకి పచ్చ కారణం అవుతుంటుంది. మంచిది దొరికితే పెద్దలు లభించవచ్చు, కానీ అది విపరీతమైన ఖరీదు ఉంటుంది. ఒక చిన్న స్థాయి ఒక 1/2 క్యారెట్ దొరికినా కూడా అది బంగారంలో తయారు చేయించి ఈ చిటికెన వేలు పెట్టుకోవడం వల్ల మీకు ఈ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంటు సాధారణంగా అది పెరిగే అవకాశం ఉంటుంది. పచ్చ కూడా ధరించడం అన్నది వ్యాపారస్తులుగా అనుకూలిస్తూ ఉంటుంది. విద్యార్థులకి చాలా అనుకూలించే అవకాశం ఉన్నది. ఇక కామన్గా ఈ 3 రత్నాలు ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇక డైమండ్ అన్నది అది కొంతమంది మాత్రమే ఉపయోగపడుతుంటుంది, మరి కొంతమందికి ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ డైమండ్ అన్నది ఈ నెలలో దాని ప్రభావం పెద్దగా, ఎందుకంటే అది నెమ్మదిగా శత్రుక్షేత్రాల వైపు దాని ప్రయాణం సాగించడం జరుగుతుంది. ఇక నీలం అన్నది కూడా మీనరాశిలో ఉండడం వల్ల ప్రస్తుతం నీలం పెట్టినా కూడా
దాని ప్రభావం పెద్దగా ఏమి ఉండదు కాబట్టి నీలం ధరిద్దాం అనుకున్న వాళ్ళు కూడా దాన్ని పక్కన పెట్టు. ఎస్పెషల్లీ ఎలా ఉంటుందంటే నీలం అన్నది ఫలానా నీలమే ధరించాలి, లేదంటే ఫలానా మయూర నీలం ధరించాలి అన్నది ఏముండదు. ఈ నీలం అన్నది చాలా సాధారణమైనటువంటిది. ఒక 50 రూపాయలకు దొరికే నీలమైనా కూడా అది ఎవరికైతే పడుతుందో వాళ్ళు ధరించవచ్చు. నీలం ఎప్పుడు పెద్ద ఖరీదైంది అక్కర్లేదు. ఈ నీలం అందరికీ ఉపయోగపడదు, కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతుంది. నీలం ధరిద్దాం అనుకున్న వాళ్ళు ముందుగా ఆ రత్నాన్ని సేకరించి మీ యొక్క శరీరానికి తగిలే విధంగా ఒక వారం రోజులు పెట్టుకోవడం కానీ, తల కింద పెట్టి నిద్రించడం కానీ, దగ్గర ఉండాలి ఒక వారం రోజులు. అప్పుడు అది మీకు పడుతుందా లేదా అన్నది తెలిసిపోతూ ఉంటుంది. అనవసర కళలు రావడం, భయం కలగడం జరుగుతూ ఉంటుంది. నీలం మాత్రం ఏది పడితే అది ధరించడం, ఎవరు చెప్పి ధరించడం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన స్టోన్ కాబట్టి ఏదన్నా నిర్భయంగా ఎవరిని అడగకుండా ధరించగలిగే ఏకైక స్టోను కనక పుష్యరాగం. స్వస్తి.